బీజేపీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నేతలు ఎంపీ టికెట్ కోసం అక్కడ పోటీ పడుతున్నారు. సుమారు 7 నుంచి 10 మంది వరకు జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే చికోటి ప్రవీణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండా నచ్చే బీజేపీలో చేరాను అని చికోటి ప్రవీణ్ అంటూ ఉన్నారు. టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తాను అని పార్టీ నేతలకు చికోటి ప్రవీణ్ చెప్తున్నారు. చికోటి ప్రవీణ్ తనకే టికెట్ని కేటాయించమని బీజేపీ అధినాయకత్వాన్ని అడుగుతున్నారు. ఇదే టికెట్ కోసం ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆలే భాస్కర్ ఉన్నారు. అలాగే టికెట్ రేసులో మరొకరు కూడా ఉన్నారు. మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. బాగారెడ్డి చరిష్మా, తండ్రి చరిష్మా, స్థానికత తనకు బాగా కలిసి వస్తుంది అని జైపాల్ రెడ్డి అంటూ ఉన్నారు. ఇక జహీరాబాద్ టికెట్ తనదే అంటున్నారు ఇటు బీజేపీ నేత ఏలేటి సురేష్ రెడ్డి. జహీరాబాద్ టికెట్ను ఆశిస్తున్న వారిలో ఇంకెవరెవరు ఉన్నారో కూడా నేను మీకు చెప్తున్నాను. రచనారెడ్డి ఉన్నారు, మేడపాటి ప్రకాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి కూడా జహీరాబాద్ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ టికెట్ ఆశించి భంగపడ్డారు మేడపాటి. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి 13% ఓట్లు పొందారు లక్ష్మారెడ్డి. సో మొత్తానికి ఇంచుమించు 7-8 వరకు జహీరాబాద్ ఎంపీ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికే అక్కడ టికెట్ ఇస్తాము అని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే టికెట్ను ఆశిస్తున్న వాళ్ళంతా కూడా నాకు గెలిచే సత్తా ఉంది అంటే నాకు గెలిచే సత్తా ఉంది అని పోటీ పడుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. సో అధిష్టానం అక్కడ టికెట్ ఏ ప్రాతిపదికన ఎంపిక చేసే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది? ఎవరికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎవరు లాబింగ్ ఏ విధంగా ఉంది? రోహిత్, అటు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం బీజేపీ నేతలు ఎవరికి వారు లాబింగ్ కూడా మొదలుపెట్టారు. పోటీలో ఉన్నటువంటి నేతలు సైతం ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి తమకు సంబంధించినటువంటి బయోడేటా ఏదైతే ఉందో అక్కడ ఢిల్లీ నేతలకు సమర్పించడమే కాకుండా నిత్యం రాష్ట్ర నేతలకు సైతం కూడా పార్టీ ఆఫీస్ వచ్చి కూడా టికెట్ తమకు వచ్చేలా చూడాలని చెప్పి కూడా ఒకవైపు కూడా పార్టీ నేతల్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ జహీరాబాద్ టికెట్ ఒకవైపు అటు జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 3 సీట్లు కానివ్వండి, అటు ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి 4 సీట్లు, మొత్తం 7 పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా హిందుత్వ బెల్ట్. బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుందని నేతలందరూ కూడా ఆశలతో ఉన్నారు. దీనికోసం చాలామంది నేతలే తీవ్రంగా కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు చికోటి ప్రవీణ్ ఈ టికెట్ కావాలి, హిందుత్వ ఎజెండాతోనే తను హిందుత్వ బీజేపీ ఎజెండా నచ్చే పార్టీలో చేరాను, దేశం కోసం ధర్మం కోసం కూడా బీజేపీ రక్షిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా జహీరాబాద్ టికెట్ తనకే వస్తుంది, తను పార్టీలో చేరేటప్పుడు కూడా జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా పార్టీ పెద్దలకు చెప్పారు. ఇదే విషయం పైన కూడా ఢిల్లీలో కొంతమంది పెద్దల్ని పట్టుకొని కూడా ఒకవైపు చికోటి ప్రవీణ్ పావులు కదుపుతుంటే మరోవైపు గతంలో మెదక్ ఎంపీ స్థానం నుంచి కూడా ఆలే నరేంద్ర పనిచేశాడు. ఇదే టికెట్ను ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ రావు సైతం కూడా ఈ టికెట్ పైన కన్నేశారు. దీనికి సంబంధించి జహీరాబాద్లో ఆలే నరేంద్ర ఉమ్మడిగా అటు జహీరాబాద్ సైతం కూడా మెదక్ పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ పనిచేసినటువంటి అనుభవం తనకుంది, తండ్రి చరిష్మా కలిసి వస్తుందని ఒకవైపు ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ ప్రయత్నాలు చేస్తే మరొక నేత స్థానిక నేతగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి సైతం బాగారెడ్డి కుమారుడిగా కూడా ఒకవైపు జనాల్లోకి వెళ్తున్నారు. పార్టీకి ఇదే చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే ముందు కూడా ఒకవైపు కూడా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం తనకు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో కూడా ఒకవైపు పార్టీలో చేరని చెప్పి ఆయన కూడా అదే టికెట్ కోసం ఆశిస్తున్నారు. తండ్రి చరిష్మాతో పాటు అక్కడ పనిచేసినటువంటి అనుభవం కూడా తనకు ఉంది కాబట్టి లోకాలిటీగా నాకు ఇవ్వాలని చెప్పి ఒకవైపు చెప్తుంటే ఇదే టికెట్ను మరొక నేత అటు ఏలేటి సురేష్ రెడ్డి సైతం కూడా ఈ టికెట్ను ఆశిస్తున్నారు. వీళ్ళే కాకుండా చూసాం గతంలో అక్కడ జహీరాబాద్ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో కూడా అటు బాణాల లక్ష్మారెడ్డి పార్లమెంట్ మెంబర్ కూడా 2019లో పోటీ చేశారు. 13% ఓటుకు కూడా అక్కడ సాధించుకున్నారు కాబట్టి లక్ష్మారెడ్డి సైతం ఈసారి కూడా పోటీలో ఉంటే మరొక నేత మేడపాటి కూడా అక్కడ నుంచి కూడా ఖచ్చితంగా నేను పోటీలో ఉంటానని చెప్తూనే ఆయన కూడా టికెట్ ప్రయత్నాలు చేస్తుంటే మరొక అటు బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్గా ఉన్నటువంటి రచనారెడ్డి సైతం కూడా జహీరాబాద్ టికెట్ కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నేతలు ఎవరికి వాళ్ళు ఒకవైపు తాము ధీమాగా ఉన్నాము, ఒకవైపు కూడా అటు అధిష్టానం తమ వైపే మొగ్గు చూపుందని చెప్తున్నాం. అప్పటికి కూడా ఒకవైపు ఎవరికి వారే ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టే ఇందాక చెప్తున్నట్టు బీజేపీ
బీజేపీకి సంబంధించి ఏదైతే బీజేపీ అటు నిజామాబాద్లో 2 జాయింట్ కిల్లర్గా పేరొందినటువంటి కామారెడ్డి సీట్ ఏదైతే ఉందో అది జహీరాబాద్ పార్లమెంట్ కిందకే వస్తుంది. కాబట్టి ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 3 స్థానాలు ఇందాక చెప్పుకున్నట్టు అది ఒకవైపు జహీరాబాద్ గాను కావచ్చు, అలాగే ఆందోళన కానివచ్చు, నారాయణఖేడ్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకవైపు బీజేపీకి అంతగా ఓటింగ్ ప్రభావం లేనప్పటికీ కూడా అక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం బీజేపీ మంచి ఓటు బ్యాంకు సాధించింది. కాబట్టి వీటన్నిటి మీద ఆశలు పెట్టుకొని జహీరాబాద్లో కూడా ఖచ్చితంగా కూడా జహీరాబాద్ సైతం కూడా కర్ణాటక బార్డర్, అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో చాలాసార్లు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. పక్కనే ఉన్నటువంటి బీదర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా లింగాయత్ ఓట్లు తమకు ప్లస్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జహీరాబాద్ సీట్ నుంచి ఎవరు నిల్చున్న బీజేపీకి అది కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ అనేది ఎక్కువ ఉంది. మరి ఇంతమంది నేతలు పోటీ పడుతున్నటువంటి ఈ సీటు కోసం అనూహ్యంగా ఎవరైనా కూడా రావచ్చు అని చెప్పి కూడా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. మరి ఎవరికి వాళ్ళు ప్రయత్నాల్లో ఒకవైపు కూడా చికోటి ముందుగా ఉన్నారు, ఆలయభాస్కర్ సైతం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇతర నేతలు ఇందాక చెప్పుకున్నటువంటి ఇతర నేతలు సైతం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే టికెట్ల అనౌన్స్మెంట్ కూడా ముందస్తుగా ఉంటుంది అన్నటువంటి బీజేపీ మరి జహీరాబాద్ టికెట్ ఎవరికి ఇస్తుందో మరి వేచి చూడాలి. రైట్ శ్రీధర్, జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం చికోటి ప్రవీణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండా నచ్చే పార్టీలో చేరాను అని చికోటి ప్రవీణ్ చెప్తున్నారు. అలాగే టికెట్ ఇస్తే గెలిచి వస్తాను అని ఆయన నేతలు చెప్తున్నారు. మరోవైపు అదే టికెట్ కోసం ఆలే నరేంద్ర కుమార్, ఆలే భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేస్లో మరో మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. స్థానికత బాగారెడ్డి చరిష్మా తనకు కలిసి వస్తుందని జైపాల్ రెడ్డి అంటున్నారు. మరోవైపు టికెట్ను ఆశిస్తున్న వారిలో ఏలేటి సురేష్ రెడ్డి ఉన్నారు, రచనారెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ టికెట్ను ఆశించి భంగపడ్డారు మేడపాటి. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి 13% ఓట్లు పొందారు లక్ష్మారెడ్డి మరోసారి టికెట్ తనకే ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. చూద్దాం మరి జహీరాబాద్ టికెట్ విషయంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో.